మీడియా మిత్రులకు నా నమస్కారాలు. మనకందరికీ తెలుసు, గత వారం 10 రోజుల నుంచి నకిలీ ఈ స్టాంపుల వ్యవహారము నడుస్తుంది. అందులో భాగంగానే దీనికి కారణమైనటువంటి ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబు తన మనుగడ కోసం గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజాప్రతినిధులను దగ్గర పెట్టుకొని ఈ వ్యవహారాలు చాలా నడిపినాడు. తర్వాత ఆ పరంపరలోనే మన ఎమ్మెల్యే గారి కళ్యాణ్ దుర్గానికి వస్తే తనకు అండగా ఉంటాడనే ఉద్దేశంతో తన మనుగడ కోసము ఎమ్మెల్యే గారి దగ్గరికి చేరి ఈ అవినీతి కార్యక్రమాలకి పాల్పడినాడు. సోదరులారా, మనకందరికీ తెలుసు, ప్రధానంగా కళ్యాణ్ దుర్గం పార్టీ తెలుగుదేశం లీగల్ సెల్ పార్టీ తరఫున ఈ వ్యవహారాన్ని గురించి వివరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, గతంలో ఈ నియోజకవర్గంలో 2019 నుంచి 24 వరకు ఉషాశ్రీ చరణ్ గారు మంత్రిగా ఉండి అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు, అవినీతి ఆరోపణలు చేస్తే ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి ఏనాడు కూడా ఖండించిన పాపాన పోలేదు. ఆ పరిస్థితుల్లో మనకు కళ్యాణదుర్గానికి ఒక గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఆ పరంపరలో అతని యొక్క నీతి నిజాయితీని గమనించి ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది. అయితే మనకందరికీ తెలుసు, ఈ సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయనన్ని అభివృద్ధి పనులు, ఒక్కొక్కటి చెప్పాలంటే నోటికి ఎవరికి సాధ్యం కాదు. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్, వచ్చిన వెంటనే దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి డిఎస్సి కోచింగ్ నిరుద్యోగులకు ఇప్పించినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. ఆ పరంపరలో మనకందరికీ తెలుసు, నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తన సొంత డబ్బులు పెట్టి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా సోదరులారా, మనకి చెప్పేది ఏమంటే, రామ్మూర్తి అనే అడ్వకేట్కి మా న్యాయవాదికి బాగలేదని మా న్యాయవాదులంతా పోయి అడిగిన వెంటనే ₹50,000 ఆయన ఏ పార్టీ అని కానీ ఇతర ఊళ్ళని కానీ ₹50,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ పరంపరలోనే ఇవాళ మనకందరికీ తెలుసు, ఈ అభివృద్ధిని ఓర్చుకోలేక ఎలాగైనా ఎమ్మెల్యే మీద బురద చెల్లాలనే ఉద్దేశంతో ఈ నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని ఎమ్మెల్యే గారి మీద రుద్దాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కటి, ఈ ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళంతా మీరంతా ఆకాశం మీద ఉమ్ముస్తున్నారో, ఆకాశం మీద ఉడితే మీ ముఖం మీదకే త్వరలోనే పడుతుంది అనే నిజాన్ని కూడా మీకే తెలుస్తుంది. మరీ ముఖ్యంగా మనం ప్రజలకు తెలియజేసేది ఏమంటే, మన ఎమ్మెల్యే గారు తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఒక నెలకు 5 కోట్ల జీతాల కింద ఇస్తాడు. 1,000 కోట్ల కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోవాలి, ఈయనకి చెడ్డ పేరు రావాలి, ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఇంకా మంచి నాయకుడిగా ఎదుగుతాడనే ఉద్దేశంతో తప్ప ఈ నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని మన ఎమ్మెల్యే గారి మీద ఆపాదించడము కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏమంటే, ఎవరైతే ఈ అపవాదును ఎమ్మెల్యే గారి మీద ఆపాదిస్తున్నారో వాళ్ళకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. దాని ప్రకారం ఎన్ని స్టాంపులు కొంటారు, ఎంత పర్సెంటేజ్ కడతారనే విషయాన్ని ఆ చట్టం తెలియని వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. కాబట్టి ఎవరైనా కానీ ఎమ్మెల్యే మీద అసత్య ప్రచారాలు, ఈ కుంభకోణంలో అసత్య ప్రచారాలు కానీ ఇతరత్ర ప్రచారాలు కానీ దుర్వినియోగం చేసి ఎమ్మెల్యే గారి మీద బురద చెల్లాలని చూస్తున్నారు. వాళ్ళందరి మీద న్యాయ పోరాటం చేసి న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలో తప్పనిసరిగా వాళ్ళందరినీ న్యాయ పోరాటం చేసి కోర్టు వరకు లాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తాలూకా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, ప్రధానంగా మీరు మన తాలూకా ప్రజలందరూ ఒక్కసారి గమనించండి, మన ఎమ్మెల్యే గారు ఎవరైనా తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ అవినీతికి పాల్పడితే కూడా తన సొంత మనిషిని కూడా క్షమించే వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తి ఈరోజు అవినీతికి పాల్పడతారని
ఈ లేనిపోని వ్యవహారాలు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అభివృద్ధిని చూసి ఓర్వలేక చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు తప్ప దాంట్లో ఏమాత్రం నిజం లేదు. ఒకవేళ నిజమైతే మేము సిద్ధంగా ఉంటాము. మీరు ఏం ఆధారాలతో పాటు వస్తారో తీసుకొని రండి. మేము ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు ఈ విషయంలోనే మేము ఆధారాలతో పాటు మీ దగ్గరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాము. మీ దగ్గర కేవలము పనికి మాలిన ఆధారాలన్నీ పెట్టుకొని చట్టపరంగా కాకుండా చట్టంలో ఏ సెక్షన్ 31 ప్రకారము ఏదైనా తక్కువ స్టాంప్ డ్యూటీ కడితే ఇంపౌండింగ్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ పెనాల్టీ కడితే అది వాల్యూడ్ డాక్యుమెంట్ అవుతుంది. ఇలాంటి చట్టాల విషయాలు కూడా తెలియకోకుండా మీరు ఏది పడితే అది మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టేయాలని చూస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు సంవత్సరం మీదే కళ్యాణ దుర్గానికి వచ్చినారు. దాంట్లో మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో ఎమ్మెల్యే గారికి తెలియదు. తన దగ్గరికి అందరినీ దగ్గరికి తెచ్చుకున్నాడు. చిన్న ఎగ్జాంపుల్, నేనే ఎమ్మెల్యే గారికి సన్నిహితుడు అనుకోండి. నేను ఏమన్నా వేరే భారీ కుంభకోణాలు అవినీతి కార్యక్రమాలు చేసే దాంట్లో ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం ఉంటుంది ఒక్కసారి ఆలోచించేయండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మా క్లర్క్ ఉన్నాడో, మా క్లర్క్కి నేను 10,000 రూపాయలు కట్టమని బ్యాంకులో ఇస్తా. వాడు 1000 రూపాయలే కట్టి బయటకు వచ్చిన తర్వాత 4 సున్నాలు వేసి అది 10,000 అని చూపిస్తాడు. మరి దాంట్లో నా పాత్ర ఉన్నట్లా? చిన్న ఉదాహరణ ఇదే దానికి. కాబట్టి ఎవరో ఎర్రప్ప అలియాస్ బాబు అనే చేసే అవినీతికి ఎమ్మెల్యే గారికి అంటకట్టడము మంచి పద్ధతి కాదు. అలా అంటకడితే చట్టపరంగా మీ మీద చర్య తీసుకుంటాము. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను.